హిమవంతుడిని అనుగ్రహిస్తే భూమిలో అందరినీ అనుగ్రహించినట్టే అనుకుని శైలపుత్రి అలా పుట్టింది ఆవిడ. రెండవది బ్రహ్మచారిణి. ఆవిడ బ్రహ్మచారిణిగా ఎలా ఉంటుందండి? శివుడు భార్య కదా బ్రహ్మచారిణి. ముందు బ్రహ్మచారిణిగా ఉండగానే తర్వాత భార్య అయింది, ముందే భార్య అవుతారు ఏమిటి? ఆవిడ బ్రహ్మచారిణిగా ఆకులు కూడా తినకుండా నీళ్లు కూడా తాగకుండా కేవలం వాయువు సేవిస్తూ ఏళ్ల తరబడి తపస్సు చేసింది. మీరు ఆ తపస్సు చేసిన ప్రదేశం, ఆవిడ పేరు, ఆ మహత్తు తెలుసుకోవాలంటే మనకి చాలా సమీపంలో ఉంది, కాకినాడ దగ్గర తాటిపర్తి. అక్కడ అపర్ణాదేవి ఆలయం అని ఉంటుంది. పర్ణాలు కూడా తీసుకోకుండా తపస్సు చేసిన ప్రదేశం. అక్కడ అమ్మవారు ఒంటి కాలు మీద నిలబడి ఉంటుంది, ఈ కాలు ఇలా పెడుతుంది, ఈ చేతిలో కమండలం ఉంటుంది, ఇలా ఉంటుంది. తపోభంగిమ. బ్రహ్మచారిణి అంటే ఏమిటో అక్కడ అర్థమవుతుంది. అంచేత బ్రహ్మచారిణి జీవితంలో విజయాలు సాధించాలంటే వివాహం కాకముందు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా. ఈవేళ యువకులు నేర్చుకోవలసిన విషయం ఇది. ఏదో పల్లెటూళ్ళలో మనం ఉండి పిల్లల్ని నమ్మేసి పంపించేస్తున్నాం. రాజమండ్రిలో అంటే మా వాడు ఢిల్లీలో చదువుతున్నాడంటే, అసలు ఇక్కడ అంది మొత్తం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అంతా ఏమైపోయిందో చదివితే ఢిల్లీ ఏకంగా. ఇంకా కొందరైతే డిగ్రీ చదవడానికి కూడా అమెరికా, జపాన్, లండన్, కెనడా. ఇవాళ ఏం జరుగుతుందో గమనించండి. అమెరికాలో చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అన్ని రోడ్డు ప్రమాదాలు కావండి, వాటి వెనకాల కుట్రలు చాలా ఉన్నాయండి. ప్రత్యేకించి ఇండియన్సే చనిపోతున్నారు. నిన్నగాక మొన్న కెనడాలో ఒక స్త్రీ ఒక రెస్టారెంట్లో ఇండియా వాడిని, ఒక ఐఏఎస్ అధికారి స్థాయి వాడిని పట్టుకుని బండబూతులు తిట్టింది. నీకు సిగ్గు లేదా మా దేశానికి ఎందుకు వచ్చావని. మనకి సిగ్గుంటే విదేశాలకు వెళ్ళకూడదండి, ఇక్కడే చదువుకోవాలండి, ఇక్కడే ఉద్యోగం చేయాలి. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు వెళ్లకుండా చూడండి. చప్పట్లు కొట్టిన తేలిక కాదు, ఆచరించడం. ముందు మీ కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఏ కుటుంబాన్ని పలకరించ, మా ఓడు అమెరికా, మా అమ్మాయి ఆస్ట్రేలియా, నువ్వు దేనికి ఎక్కడ పని లేక. గొప్ప, బాగా గొప్ప. మనకి సమస్త దేవతలు మన దేశంలో ఆవిర్భవించారు. విదేశాల్లో ఎక్కడ గుడి కనపడదు, దేవుడి గురించి ఇంత శ్రద్ధ కనపడదు. వాళ్ళ మతాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ మన మతం పట్ల మనకుండే శ్రద్ధ, మన ఆరాధనా విధానం విదేశీ మతాలకు వాళ్ళ పట్ల లేదండి, అనుమానమే లేదు. అక్కడ లేదు, ఓ చోట కూర్చొని ప్రార్థన చేసుకుంటారంతే. కానీ ఇన్ని రకాల ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఇంత ఇదిగా లేవు. దేవుడికి ఒక రూపకల్పన చేసి సగుణారాధన చేసి ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడని నిరూపించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఈ ఆరాధన విధానం ఇది. అమ్మవారు ఎక్కడో ఉండమంటే ఇక్కడే ఉందా 9 రూపాయల్లో, కావాలంటే 10 రూపాయలు కూడా కల్పించుకో, మాకేం అభ్యంతరం లేదు. ఇంత సులువైన విధానం. ఏ మనిషి ఏ రకంగా ఆరాధించాలని కోరుకుంటే ఆ రకంగానే అమ్మవారు ఆవిర్భవిస్తుంది. ఇది వినడం ప్రధానం. దీంట్లో మీకు నచ్చినవి ఆచరించండి, అన్నీ ఆచరించమని నేను చెప్పను, మీకు నచ్చాలి కదా, దానికి ప్రాధాన్యం ఏంటి. ఎవరికో పంపడం, ఫోటోలు తీయడం, ప్రచారం చేయడం, అసలు ఇదంతా న్యూసెన్స్, నాన్ సెన్స్, వదిలేండి దాన్ని. ఏ ఒక్క మాట విని మన మనసుకు పట్టినా చదివాడు. విదేశాలకు వెళుతున్నామని ఇబ్బంది పడగానే మీరు చప్పట్లు కొట్టారంటే మీ మనసుకు నచ్చింది కదా, మంచిది. నేను వెంటనే ఆచరించమని చెప్పను, ముందు నచ్చింది కదా, నచ్చింది చాలు. ఇది నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే చెబుతారండి. మనకి ఇక్కడ అవకాశాలు ఏమిటి? అవకాశం అంటే ఆయన దృష్టిలో నెలకు 10 లక్షల జీతం, అంత అక్కర్లేదండి. బతకడానికి అంత అక్కర్లా, నెల 1 లక్ష చాలు. హైదరాబాదులో కూడా నెలకి 1 లక్ష చాలు, 1 లక్ష ఎక్కువ. మన దురాశకు అంతు లేదండి, మన ఆశ, మన కోరికల అవసరాలకు అంతులు ఉంటాయండి, ఆశలకు అంతు లేదండి. ఇంత చేసి ఏం తెచ్చుకుంటున్నాం? రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. బిడ్డలు సుఖంగా లేరు. విచిత్రం ఏంటంటే వాళ్ళకి బిడ్డలు కలగడం లేదు. పెళ్ళి అయితే పెళ్లి సమస్య, పెళ్లి తర్వాత సంతానం సమస్య. అదే బ్రహ్మచారిణి నామానికి అర్థం గమనించండి. బ్రహ్మచారిణిగా పెళ్ళి అవనంత కాలం, చదువుకుంటున్నంత కాలం బ్రహ్మచర్యాన్ని పాటిస్తే స్త్రీకి పురుష స్పర్శ, పురుషుడికి స్త్రీ స్పర్శ లేకుండా ఉంటే పెళ్ళి అయిన తర్వాత 2 ఏళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతారండి. ఆ స్పర్శ వేరు, ఆ ఆనందం వేరు, ఆ మాధుర్యం వేరు. ఈవేళ మన వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు దయ వల్ల ఇంక నేను అమ్మవారి ఆలయంలో అన్నీ మాట్లాడితే బాగుండదు, అన్నీ అయిపోయాకే పెళ్ళి అవుతున్నాయి. నన్ను మన్నించును కాక. వీడు మనోవంచనన్నీ తీరిపోయాక, వీడికి నిస్సత్తువ, నీరసం సమస్తం వచ్చేసాక, వీడికి లోకం మీద మోజు తగ్గిపోయాక అప్పుడు పెళ్లి చేస్తే ఏం ఉపయోగం? ఇక్కడ ఆవకాయ, కొత్త ఆవకాయ వేసుకుంటే బాగుంటుంది. ఏప్రిల్లో పెట్టిన ఆవకాయ మేలో వేసుకోవచ్చు, జూన్లో వేసుకోవచ్చు.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కూడా పర్వాలేదు. నువ్వు మార్చి నెలలో కూడా దాన్నే చీకుతూ కూర్చుంటే ఏముంటుంది? ఇక్కడ కొత్త ఆవకాయ పెట్టుకోవాలి. ఏ సౌఖ్యమైనా అంతే, ఏ భోగమైనా అంతే. నీకు అందవలసిన సమయంలో అది అందాలి. మామిడికాయలు వేసవకాలం పండితేనే బాగుంటాయి. అది పునాసికాయ అండి, అనాసికాయ అండి, హైబ్రిడ్ అండి, నీ తలకాయ అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు పంపిస్తే తలకాయలాగే ఉంటాయి, మామిడికాయలు ఉండవు. సహజంగా ఆ ఋతువులో ఆ నీళ్లు పడి, ఆ వానలు పడి పండిన మామిడికాయ అది ఊరగాయ పెట్టినా పండితే తిన్నా దాని రుచి వేరు. జీవితాన్ని అలాగే సహజంగా పండనివ్వాలి, దాన్ని ఆస్వాదించాలి. అమ్మవారు అలా ఆస్వాదించింది. పర్వతానికి పుట్టింది, బ్రహ్మచర్యం పాటించింది. పర్వతంలాగే పర్వతం ఎంత నిశ్చలంగా ఉంటుందో అమ్మవారి బ్రహ్మచర్యం అంతే నిశ్చలం. ఎంత నిశ్చలం అంటే శివుడే స్వయంగా మరో బ్రహ్మచారి వేషంలో వచ్చి అమ్మవారి మనస్సుని చెలింపజేసే ప్రయత్నం చేశాడు. శివపురాణంలో ఉంటుంది, కుమార సంభవంలో ఉంటుంది. కపట బ్రహ్మచారి వేషంలో ఎవరో రాల, శివుడే వచ్చాడు. వచ్చి ఎందుకమ్మా ఇంత తపస్సు చేస్తున్నామంటే ఏదో శివుడి కోసం అని చెప్పారు. ఈయన శివుడైన వాళ్ళకి తెలియదు కదా, వేరే వేషంలో వచ్చాడు. వెంటనే ఏంటమ్మా బుద్ధి లేదా, పర్వతరాజ కుమార్తెవి, కోటీశ్వరుడు కుమార్తెవి, శివుడి దగ్గర ఏముంది, ఏనుగు తోలు బూడిద, కనీసం విష్ణుమూర్తి కోసం చెయ్యి, మంచి ఆభరణాలు ఉంటాయి, పట్టుబట్టలు కట్టుకుంటాడు, హరిశేషుడి మీద పడుకుంటాడు. ఇంద్రుడి కోసం చెయ్యి, దేవేంద్రుడు లోకానికి అధిపతి, ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అందరినీ వదిలేసి ఈ బిచ్చగాన్ని పట్టుకున్నావు ఇవ్వటమని శివుడే అంటాడు. అవన్నీ విన్నటువంటి అమ్మవారు తాను మౌన దీక్షలో ఉంది కాబట్టి, కోప్పడ్డానికి కూడా అర్హత లేదు కాబట్టి, భరించలేకపోతుంది కాబట్టి చెలికెత్తలికి కంటి సంజ్ఞ చేస్తుంది. వీడికి తగిన సత్కారం చేసి పంపించమని అంటే రాళ్ళెట్టు కొట్టేయమని అర్థం. శివనంద చేస్తాడా, రాళ్ళెట్టు కొట్టేయండి, నేను కొడితే బాగుండదు. నేను ఆయన కోసం 6 ఏళ్ల బట్టి కష్టపడి తపస్సు చేస్తూ ఉంటే నా మొగుడిని పట్టుకుని తిడతాడు ఎక్కడ. వెంటనే చెలికెత్త లేచేలోగా అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన చేయబట్టుకున్నాడు. నన్ను నిందించడమే కాకుండా నా చేయబట్టుకుంటావు అని వెనక్కి తిరిగింది. ఆయన శివుడని అర్థమైంది. అంత కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించింది కాబట్టే శివతత్వం ఆవిడికి అర్థమైంది, ఆయన్ని పెళ్లి చేసుకుంది. అలాగ యువకులందరూ వివాహాలు అయ్యే వరకు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలంటే తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించాలి. మన బాధ్యతను ఎవరి మీదో తోసేయడం కాదు. డిగ్రీ పూర్తయ్యే వరకు పిల్లలు మన ఇంట్లోనే ఉండాలి, మనమే చూసుకోవాలి. ఒక ఆలోచన చేయండి, ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నామో మనం అర్థమవుతుంది. 2 పిల్లల్ని మనం కాపాడుకోలేము, 200 మందిని హాస్టల్లో పెడితే వాడు కాపాడతాడండి. ఇంతకంటే పెద్ద జోకి ఏదైనా ఉందా అసలు? ఎక్కడో పట్టుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్, లేడీస్ హాస్టల్ సెపరేట్ అండి, లేడీసే వార్డెన్లుగా అందరూ ఉంటారమ్మా. జరుగుతూనే ఉంటాయి. గోడ దూకే వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ అయితే మొత్తం దూకెత్తారు. నీ నమ్మకం అది అక్కడేం లేదు. అక్కడ పైగా వాళ్ళకేమిటి బాధ్యత? మన పిల్లలు శీలవంతులై ఉండేలాగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకేమిటండి? ఖచ్చితంగా ఈ హాస్టల్ విద్యా విధానం అనేది నశించి మన దగ్గరున్న కళాశాలల్లోనే మనం చేర్పించుకుని డిగ్రీ వరకు మన ఆడపిల్లల్ని, మన మగపిల్లల్ని మన దగ్గరే పెట్టి చదివించుకుంటేనే మన జీవితం బాగుంటుంది, వారి జీవితం కూడా బాగుంటుంది. దానికి మనం బాధ్యత వహించవలసింది. మగపిల్లాడు ఆలస్యంగా వచ్చాడు, ఆడపిల్ల ఆలస్యంగా వచ్చింది, అడుగుతాం. తల్లి కాకపోతే తండ్రి అడుగుతాడు. హాస్టల్లో ఎవరు అడుగుతారండి? వాడుకో 100 రూపాయల భారతే ఏం అడగడం, అయిపోయా. మనకు ఫోన్ చేసి మాత్రం అమ్మ వెరీ డిసిప్లిన్, వెరీ స్ట్రిక్ట్ అని అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అక్కడ వాడు చదవట్లేదు, లవ్ లెటర్ రాస్తున్నాడు వాడు. పైగా మా కాలంలో ఈ లెటర్లు రాయడం అనేది ఇప్పుడు ఆ కూడా లేదు. SMS 143 అంతే, 143 మనం చదువుకోవడం అనుకుంటున్నాం. ఇక్కడ ఇక ఈ బ్రహ్మచర్యం లేకపోవడం విద్యలో ప్రధాన నష్టమైంది. 3వది చంద్రఘంట, అమ్మవారి యొక్క రూపం చంద్రఘంట. చంద్రుని ఆకారంలో ఉండే ఘంట. సరిగ్గా సరస్వతీదేవికి కూడా ఇక్కడ ఒక ఘంటం ఆకారంలో ఇక్కడ ఒకటి ఉంటుంది. అది విద్యకి చిన్నగా భావిస్తారు. చంద్రఘంట అంటే మను విద్య, చంద్ర విద్య అన్నదాంట్లో చంద్ర విద్య అన్నదానికి చంద్రఘంట అన్నారు. ఇక్కడ చంద్ర విద్య అంటే అమృత విద్య, చంద్రుడు అమృతానికి ప్రతీక. అంటే సరిగ్గా పర్వతానికి పుట్టింది, బ్రహ్మచర్యం పాటించింది, చంద్ర విద్య అభ్యాసం చేసింది. చంద్ర విద్య అంటే అమృత విద్య. మన శరీరంలోనే అమృత కేంద్రం ఉంది. ఆ అమృత విద్య, మనం అమృతాన్ని మనం
ఆస్వాదించలేకపోతున్నాం. అమృత కేంద్రం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మాడు అంటాం మనం తెలుగులో, బ్రహ్మరంధ్రం అంటారు సంస్కృతంలో. పౌరాణిక పరిభాషలో దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. మాడేం సామాన్యమైనది కాదు, ఇక్కడ ఉంది ఒక రంధ్రం. చిన్నపిల్లలకైతే రంధ్రమే తగులుతూ ఉంటుంది చేతికి. అప్పుడే పుట్టిన పిల్లలు కనుక ఇలా ముట్టుకుంటే అక్కడ మెత్తగా, చాలా మెత్తగా, ఎందుకంటే అక్కడ రంధ్రం అలాగే ఉంది, పూడలేదు. క్రమంగా తల్లి ఆముదం రాస్తుంది దానికి, రోజు ఆముదం రాయాలి. రాస్తే టెంకి ముదిరిపోతుంది, ఇంకా వాడు మాట వెంట. అందుకే టెంకి ముదిరింది మాట వెంట. టెంకి అంటే ఇది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? పచ్చి మోసం తల్లే చేస్తుంది, చేకి తప్పదు. అది ముయ్యకపోతే ఎవరన్నా దెబ్బ కొడితే వాడు చనిపోతాడు. సున్నితంగా ఉంటుంది అది. ఆ ముయ్యడం వల్ల జరిగిన మోసం ఏమిటంటే, ఇది మూసుకునేలోగా అతనికి పూర్వజన్మ జ్ఞానం అంతా అందుతూ ఉంటుంది ఆ శిశువుకి పైనుంచి. పూర్వజన్మలో నేను కుక్కని నానాయాతన పడ్డాను, ఇప్పుడు ఏదో అదృష్టవశాత్తు మనిషిగా పుట్టాను, ఇక నుంచి అయినా శుభ్రంగా ఏదో దైవనామస్మరణ చేసుకుని ఉన్నదాంతో సంతృప్తిపడి బతకాలి అని ఆ 9 నెలల్లో శిశువు అనుకుంటూ ఉంటాడు. ఈ బయటికి పడిన తర్వాత ఈ టెంకి మూసేగానే మళ్ళీ ఏమి లేదు, మా అమ్మ మా నాన్న కోటీశ్వరులు, నేను చదవక్కల్లా అని అజ్ఞానంలో పడ్డాడు ఇక్కడ. అందుకే తల్లి ఆముదం రాయడం ద్వారా మూసేసి ఆ ద్వారాన్ని ఒక రకంగా బిడ్డను మోసం చేసింది. అందుకే మీరు లోకల్లో గమనించండి, ఎవడన్నా చిట్టుబండి కంపెనీ పెట్టి మూసేస్తే ప్రజలకు ఆముదం రాశాడంటారు. కొబ్బరి నూనె రాశాడు అనకూడదా, కెరసనాయలు రాశాడు అనకూడదా, ఆముదం ఎందుకు? ఇదే ఆముదం. ఈ మోసం ఎవరు చేస్తున్నారు? తల్లే చేస్తుంది. కానీ ఆవిడ చేయక తప్పదు, అలా చేయకపోతే బిడ్డ ప్రాణం పోతుంది. మరి ప్రాణం కోసం చేస్తుంది. అంచేది ఏం చేయాలి? బిడ్డ ఏం చేయాలి? తల్లి నాకు మేలే చేసింది, ముందు శరీరంతో ఉండాలి కదా నేను, అందుకని చేసింది. కానీ నేను పెద్దవాడిని అయిన తర్వాత మళ్ళీ దీన్ని పైనుంచి పూడిపోయిన రంధ్రాన్ని కింది నుంచి పగలగొట్టాలి. మనకి ఏదైనా భవనానికి స్లాబ్ వేసినప్పుడు చూడండి, 21 రోజులు అయిపోయిన తర్వాత ఓ సన్నపాటి గడ్డపార రోజుకి నెమ్మదిగా ఇలా 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 పొడుస్తూ ఆ పిచ్చులు ఊడిపోయేలా చేస్తారు. స్లాబ్ కిందంతా ఆ బోటుగా పెట్టిందంతా లాగేస్తారు. అప్పుడు ఆ స్లాబ్ నిలబడుతుంది, అంతే కదా. అలాగే ఈ పైన టెంకి ముదిరాక మూసేశాక మనం కూడా యోగాభ్యాసం చేసి నెమ్మదిగా ఈ నాలుకని కొండ నాలుకకి తగిలేలా చెయ్యాలి. రోజు జపమో తపమో చేసేటప్పుడు పూజకు కూర్చున్న మీద ఒక్కసారి ఈ నాలుకని ఇలా సాగదీసుకుని అలా అంగుట్లోకి దాన్ని పంపించి కొండ నాలుకకి ఎంతో కొంత టచ్ చేయాలా, తగిలేలా ప్రయత్నం చేస్తే ఒక 6 నెలలు ఏడాది పాటు చేస్తే ఎప్పటికో తగలకపోదు, దైవానుగ్రహం ఉంటే తొందరగా అవుతుంది ఆ పని. అప్పుడు కొండ నాలుక మీ బ్రహ్మరంధ్రం నుంచి కొండ నాలుక ద్వారా స్రవిస్తున్న అమృతం అసలు నాలుక మీద పడుతుంది. అసలు నాలుక మీద ఒక్క బొట్టు పడింది అంటే వాడు 24 గంటల పాటు అన్నం తినడం, నీళ్లు తాగడం, హాయిగా ఉంటుంది, పొట్టంతా నిండిపోయి. అదే అమృతం. దప్పిక ఉండదు, ఆకలి ఉండదు. మన ఋషులు పూర్వం ఏదో 10,000 ఏళ్ళు చేశారు, 7,000, అవన్నీ పత్రికల వాళ్ళు రాసేవి కాదు, పుస్తకాల్లో కాదు, నిజంగానే చేశారండి. ఇప్పటికీ వేల ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్న మహానుభావులు హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఈ యోగం పాటిస్తారు. దీన్ని లంబికా యోగం అంటారు. నాలుకను వేలాడదీసి అసలు నాలుకతో కలుపుతారు. అదే చంద్రఘంట, చంద్ర విద్య. తర్వాత 4వది కూష్మాండ. కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అమ్మవారు ఆ రూపంలో కూడా ఉంటుంది. అమ్మవారికి గుమ్మడికాయ అంటే ఇష్టం అని ఆలయం నిండా గుమ్మడికాయలు నింపేస్తే గుమ్మడికాయలు అమ్ముకునేవాళ్ళు బాగుపడతారు. మనకు ఆ అజ్ఞానం నుంచే మనం బయటపడను. గుమ్మడికాయ పెట్టు, కానీ దాని రహస్యం గమనించు. గుమ్మడికాయ సరిగ్గా ఏ కాలంలో వస్తుంది, పైగా గృహప్రవేశానికి ఖచ్చితంగా గుమ్మడికాయ కడతారు. కొన్ని చోట్ల గుమ్మడికాయ పగల కొడతారు. లారీ బయలుదేరుతుంటే ముందు గుమ్మడికాయ పగల కొడతారు, రకరకాలు చేస్తారు. గుమ్మడికాయ దిష్టి దోషాలు తొలగిస్తుంది. అంతేకాదు గుమ్మడికాయ సంక్రాంతి నెలలో విపరీతంగా గుమ్మడి పాదులు, ఈ గుమ్మడి కాయలన్నీ కనపడతాయి. గుమ్మడి కాయ మీద మధ్యలో పువ్వు ఉంటే గుమ్మడి పువ్వు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఋతు సంహారం వర్ణనలు తెలుగు ఋతువులు కావ్యంలో చెబుతాడు. బుట్టలో కూర్చున్న పెళ్లి కూతురులో ఉందిట గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ ఏమో బుట్టలా ఉందిట, ఆ పైన ఉండే పసుపు రంగు పువ్వు పెళ్లి కూతురులో ఉందిట. బుట్టలో కూర్చున్న పెళ్లి కూతురులో ఉందంటాడు. గుమ్మడికాయ ఆరోగ్యవంతులే తినాలి, అనారోగ్యవంతులకి పడదు. గుమ్మడికాయ ఒకటి, సీతాఫలం ఒకటి, ఇవి ఆరోగ్యంతో ఉన్నప్పుడే తినాలి. మనకి ఏదైనా కొంచెం అనారోగ్యం చేసినప్పుడు సీతాఫలం చలికాలం వచ్చింది కదా మరింత పెరిగిపోతుంది. గుమ్మడికాయ కూడా అంతే, అరగదు. కానీ ఆరోగ్యవంతుడు తింటే వాడికి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంచేత యోగ విద్యాభ్యాసం చేయాలంటే నీకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలి. అందుకే కూష్మాండ. ముక్కల పులుసు చేస్తారు చాలామంది. ఏమో మిగిలిన వాళ్ళ సంగతి మాకెందుకో, మా వర్గం అంతా మొక్కల పులుసుకే ప్రత్యేకం. బ్రాహ్మణులు అంటే మొక్కల పులుసే. అందులో కూడా మేము వెతుకుతాం. గుమ్మడికాయ మొక్క లేకపోతే పోవయ్యా నీ పులుసేవాడు పోసుకుంటాడట.
ఆ గుమ్మడికాయ కూడా మామూలుగా ఉంటే కుదరదు. మినపరొట్టి ఇలా గుండ్రంగా ఉంటే దాన్ని 4 భాగాలు చేస్తే ఒక్కొక్క ముక్క ఏ ఆకారంలో ఎంత లావుగా ఉంటుందో అంత గుమ్మడికాయ ఉండాల్సిందే. మళ్ళీ గుమ్మడికాయ ముక్క అని ఒక్కపొడి వేస్తే కుదరదు అక్కడ. అంతే, తినాలి, అలాగే తినాలి, తొక్కతో సహా తినాలి, బాగా ఉడకాలి. అది మంచి శక్తి సంతానాన్ని కలిగిస్తుంది. ఈ బ్రహ్మచర్యం నుంచి చంద్ర విద్య, యోగ విద్య నేర్చుకోవాలంటే కూష్మాండం. తర్వాత చూడండి వరుసగా నామాలన్నీ ఎలా ఉన్నాయో. పంచమీ స్కంద మాతాచ, తర్వాత కాత్యాయని, కాళరాత్రి.